పోలవరం ఏపీ జీవనాడి అన్న సీఎం. ప్రాజెక్టుతో 194 టీఎంసీలు నిల్వ ఉంటాయని వెల్లడి. ఎల్లుండి అమరావతిలో కూటమి నేతల కీలక సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలు వ్యూహాలపై ప్రధాన చర్చ. ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స. పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు కీలక సమావేశం. హాజరు కానున్న మంత్రులు, శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు. ఈ నెల 31న ఆగస్టు 1న పాదయాత్ర చేస్తా. ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా అంబటి నిరసన యాత్ర. నెల్లూరులో వైసీపీ టాస్క్ ఫోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ మీట్. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై విమర్శలు. పొంగనూరులో టీడీపీ వర్గాల ఘర్షణ. మీడియాపై దాడి, ఒకరు అరెస్ట్. చెరువుల పరిరక్షణ, అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం. హైడ్రా చేపట్టున్న ఫేజ్ 1 పనులకు గ్రీన్ సిగ్నల్. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో బీఎల్ఓపై దాడి, అధికారిపై దుర్భాషలు. జోనల్ కమిషనరేట్ ఎదుట నిరసన. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. అదృష్టం కొద్దీ రేవంత్ సీఎం అయ్యారన్న ఎమ్మెల్సీ రవీందర్రావు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ బేభత్సం. మద్యం మత్తులో జనరేటర్ను బలంగా ఢీకొట్టిన డ్రైవర్. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో భారీ మోసం. పప్పుల చిటీ పేరుతో వందలాది మందికి కుచ్చుటోపీ. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోంది. టిమ్స్కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న అమరుడి తల్లి శంకరమ్మ. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీని నిజాలు దిగ్గు తేల్చాలి. అవగాహన లేకుండా బండి కేంద్ర మంత్రి అయ్యారన్న జగ్గారెడ్డి. ప్రజాభవన్లో అఖిలపక్ష ఎంపీల సమావేశం. సీఎం అధ్యక్షతన భేటీ. కేంద్రం వద్ద పెండింగ్ అంశాలపై చర్చ. శివచరణ్ రెడ్డి ఎపిసోడ్పై టీపీసీ చీఫ్ సీరియస్. సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడికి ఆదేశం. షాబాద్ హత్య కేసులో హంతకుడు రాజ్ కుమార్ మృతి. కొత్తూరు సమీపంలో మృతదేహం గుర్తింపు. మోసం చేశారు, అందుకే చంపాలనుకున్న సెల్ఫీ వీడియోలో వెల్లడించిన హంతకుడు రాజ్ కుమార్. భారత్లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా మారింది. విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న రాహుల్ గాంధీ. అయోధ్య విరాళాల చోరీపై నివేదిక ఇవ్వండి. యూపీ సిట్ను ఆదేశించిన సుప్రీంకోర్టు. జమ్మూ కాశ్మీర్ సీఎంపై 100 కోట్ల పరువు నష్టం. ఒమర్ అబ్దుల్లాపై దావా వేసిన కాశ్మీర్ బీజేపీ. ఫ్లైట్ ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టులో పిల్. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇరాన్ హిట్ లిస్టులో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ. రివెంజ్ లిస్ట్ ప్రకటించిన ఇరాన్ స్థానిక మీడియా. అవగాహన ఒప్పందానికి యూఎస్ తూట్లు పొడుస్తోంది. అమెరికా పదే పదే ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆగ్రహం. 14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్. చైనా తీరుపై సంయుక్త ప్రకటన విడుదల.